నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను దేవ. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ తరుణంలో 10 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వచ్చిన వార్తలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక పార్టీ ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లారని వార్తలు వెలువడగానే అన్నా డిఎంకే హైకమాండ్ అప్రమత్తమైంది. ఈ మేరకు పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి బుధవారం పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యేలు అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో హైకమాండ్ మాట లెక్క చేయకుండా 10 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇస్తామని సంప్రదింపులు జరపడం పార్టీలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. అయితే విజయ్తో టచ్లోకి వెళ్లిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం ఆరా తీస్తోంది. ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో తమిళనాడులో జంపింగ్ల పర్వం మొదలు కాబోతోంది. ఇక విజయ్కు మద్దతు ఇచ్చి ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడంతో పాటు పదవులు దక్కించుకొని అధికారం చెలాయించొచ్చని డిఎంకే అన్నా డిఎంకే ఎమ్మెల్యేల్లో కొందరు భావిస్తున్నారు. ఇక మరి జంపింగ్ రాయిళ్లను పార్టీలు ఏ మేరకు కట్టడి చేస్తాయో చూడాలి. కాగా తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డిఎంకే అన్నా డిఎంకే వంటి 2 ప్రధాన ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని తమిళగల వెట్రి కలగం 108 స్థానాలను గెలుచుకుంది. చివరకు డిఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూర్ నియోజకవర్గంలో కూడా ఆయన్ను వెనక్కి నట్టి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు విజయం సాధించారు. అంతేకాకుండా స్టాలిన్ మంత్రివర్గంలోని అనేక మంత్రులు ఓడిపోయారు. ఈ ఎన్నికల సరళిని చూస్తే తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తమిళనాడులోని 76 ఏళ్ల చరిత్ర కలిగిన డిఎంకేను, ఇటు 54 ఏళ్ల నాటి అన్నా డిఎంకేను వెనక్కి నెట్టి కేవలం 2 ఏళ్ల వయసున్న ఒక పార్టీ అధికార పీఠాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా విజయ్ వ్యక్తిత్వానికే ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించిందని, డిఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో నిగూఢమై ఉన్న వ్యతిరేకతను విజయ్ అందిపుచ్చుకున్నప్పటికీ అంతకు మించి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆయన ఒక సరికొత్త పార్టీతో సాధించిన ఈ విజయం పూర్తిగా స్టార్ ఇమేజ్ కలిగిన వ్యక్తిత్వానికి దక్కిన విజయంగానే చూడాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.